తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది. టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిల్లో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినదే ఒకటి ఉంది. దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి. వారు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని, వాళ్ళకున్న టర్నోవర్ని చూసుకొని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆకస్మికంగా పాప వినాశనం ప్రాంతాలకు చాలామంది భక్తులు వస్తారు. మీ అందరికీ తెలిసిందే. 10,000 నుంచి రోజుకి 15,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు, వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు, ఆర్గనైజ్డ్గా లేదు. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ తర్వాత నడకదారిలో వచ్చేవాళ్ళు కానీ నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఏమిటనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు. అక్కడ అన్ని షాప్స్ అన్నీ కూడా చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. చూడటానికి కూడా బాగాలేదు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి, పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. అందుకని దాని మీద కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేయడం ద్వారా అక్కడ ప్రణాళిక రూపొందించడానికి కాన్సెప్ట్ ప్లాన్కి ఇక్కడ ఎకలాజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు
ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఇవ్వచ్చు అనేది కూడా నేను ఈరోజు డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టెంట్ కూడా ఆర్కిటెక్ట్ కూడా ఇవ్వడానికి చేయడం జరిగింది. అలాగే స్విమ్స్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ పరిధికి తీసుకురావడం జరిగింది. అది దానికోసం ఇది ఎంతో మెరుగైన సేవలు ప్రజలకు ఇస్తుంది. పేద ప్రజలందరూ కూడా ఎంతోమంది లక్షల మంది స్విమ్స్ నుంచి సేవలు పొందుతున్నారు. ఈ స్విమ్స్కి ప్రతి ఏడాది 60 కోట్ల గ్రాంట్ టీటీడీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా 100 కోట్లకు మించి టీటీడీ తరపు నుంచి స్విమ్స్కి ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఏ విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే మొదలు పెట్టడం జరిగిందో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కూడా, ఆయన ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్లో కూడా ఈ రిపోర్ట్ డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బోర్డులో ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే స్విమ్స్కి సంవత్సరాల తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా డిపార్ట్మెంట్స్ సింగిల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఇవన్నీ కూడా చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి. స్విమ్స్ని ఒక మంచి నేషనల్ లెవెల్ ఆర్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం ఇవాళ తీసుకోవడం జరిగింది. 597 పోస్టులు దాన్ని ఫిలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలి, నింపాలి అనేది, రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ మీద 71 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది. అంటే 60 కోట్లతో పాటు ఇంకొక 71 కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద 131 కోట్లు అదనంగా మనకి మొత్తం మీద భారం ఉన్నా సరే ఇది పేద ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దీని ప్రకారం కూడా త్వరలో మేము రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది స్విమ్స్కి సంబంధించి. అలాగే ఇవాళ గవర్నింగ్ టీటీడీ బోర్డులో కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటుగా వాలంటీర్స్ని, శ్రీవారి సేవకి వాలంటీర్స్ని కూడా తీసుకుని ఆ వాలంటీర్స్ ద్వారా ఇక్కడ సేవలు పొందడానికి వచ్చిన ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, చాలామంది చదువుకునే వాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ అంత తెలియని వాళ్ళు, అక్కడ ప్రాంతాలు తెలియని వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళకి గైడ్ చేసి ఏ విధంగా వాళ్ళకి సేవలు అందించడానికి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, సేవలు పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాలంటీర్స్ వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కూడా ఆ వాలంటీర్ సేవను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే అన్ని మతస్థులని బదిలీ చేయాలనేది టీటీడీ బోర్డు ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటిదాకా 29 మంది అన్ని మతస్థులు ఇక్కడ నాన్ హిందూస్ టీటీడీలో పనిచేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా గవర్నమెంట్కి మేము వేరే డిపార్ట్మెంట్స్ పంపించడం అనేది ఎక్స్ప్లోర్ చేయాలని టీటీడీ బోర్డు గతంలో నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారం టీటీడీ బోర్డు నిర్ణయానికి తగ్గట్టుగా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తే టీటీడీలోనే వేరే డిపార్ట్మెంట్స్లో పెట్టుకోమని మేము చెప్పడం జరిగింది. దాని తర్వాత బోర్డులో విఆర్ఎస్ వాలంటరీ స్వచ్ఛంద పదవి విరమణ స్కీమ్, అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఈరోజు ఆ స్కీమ్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. తిరుమల ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకుని, ఆ భద్రతను దృష్టిలో పెట్టుకొని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒంటిమిట్టలో మొన్న సీతారాం కళ్యాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ప్రకటించారు. అక్కడ నిత్యం అన్నదానం జరగాలి అనేది సారు చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. దాని నిర్ణయం ప్రకారం త్వరలోనే ఇక్కడ ముఖ్యంగా మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అనేది కావాల్సినంత సైజులో ఉన్న బిల్డింగ్ లేదు. దానికి టెంపరీగా ఒక బిల్డింగ్ ఏదన్నా సరే ఒక టెంపరీ స్ట్రక్చర్ అన్నా పెట్టి అక్కడ
అన్నదానం అనేది త్వరలోనే మొదలు పెట్టాలనేది ఇవాళ నిర్ణయం కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. అలాగే రాజధానిలో ఉన్న రెండవ ముఖ్యమైన టిటిడి దేవాలయం తుళ్ళూరు మండలంలో అనంతవరంలోని టిటిడి దేవాలయం, దీన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి 10 కోట్లు ఈరోజు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇటీవలే మీరందరూ కూడా చూస్తుంటారు, స్వామివారికి సంబంధించిన స్వామివారిని కీర్తిస్తూ గోవిందనామాల ఈ భజన ఇవి ఉన్నాయో, ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించి డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి ఒకరు వక్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటాం.